ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువేరైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్ కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన రేవతి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ గుప్త నిధి గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఫర్ యూ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఫర్ యూ మీ సమయాన్ని ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని అందించడానికి అందరికీ సద్వినియోగం చేసుకుంటున్నారా అన్నది ఈ ఛానల్లో నేను ఇది సెకండ్ టైం వచ్చినా కూడా ఫుల్ గా నా ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి పెడుతూ మీ అందరి దగ్గర నుంచి కూడా నేను జ్ఞానాన్ని పొందటానికి అన్నట్టుగా నాకు మరొకసారి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చారండి. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులుగా ఉంటూ మరి ఎందుకు ఈ పిఎస్ఎస్ఎం ని స్థాపించారు, అందులో ఉన్న పరమార్థం ఏమిటి అనేది తెలుసుకునే విధంగా ఈ గుప్తా నిధి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి నేను ఈరోజు మీ ముందుకు వచ్చానండి. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఈ భూమి మీదకి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులము మనము అని చెప్పేసాను. మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ఆయన సంబోధిస్తూ ఉండేవారు. ఎందుకు ఆయన మనకి అంతటి ఉన్నతమైన ప్రాముఖ్యతనిచ్చారు? మామూలుగా మనం పెరిగిన వాతావరణం కావచ్చు, మన ఆచార వ్యవహారాలు కావచ్చు, అన్నీ మనకి ఏం చెప్తూ ఉన్నాయంటే దేవుడు ఒక దేవాలయంలో ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మనము మన కోరికల గురించి మన సంకల్పాల గురించి చెప్పుకొని మనము అక్కడ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తేనే మనకి సంభవిస్తాయి ఏవైనా అని చెప్పేసని పెరిగిన వాతావరణంలో మనకి సడన్ గా మీరే దేవుళ్ళు అని సంబోధిస్తూ మీ జీవితాన్ని మీరే సృష్టించుకున్నారు, మీ జీవితాన్ని మీరే మార్చుకోగలరు, అంతా మీ చేతుల్లోనే ఉందని తెలియచెప్తూ మరి ఏదైతే రమణ మహర్షి చెప్పారో నిన్ను నీవు తెలుసుకో అనే దాన్ని, ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోండి అని చెప్పేసని ప్రతి ఒక్కరికి కూడా అనుభవ జ్ఞానాన్ని పంచుకునే అవకాశము ఇటువంటి జూమ్ సెషన్స్ ద్వారా కావచ్చు, భౌతికంగా నిర్వహించబడే కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఏ వస్తే ఏ, బి వస్తే బి, ఏదొస్తే అది తెలియచెప్పండి అని చెప్పినప్పుడు మరి మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్న క్రమంలోని మనమేమిటో తెలుసుకోవాలి. నువ్వెవరు ప్రశ్నించుకో, నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు అని చెప్తూ ఉన్నప్పుడు అసలు ఏమిటి అనేటటువంటి ఆ జ్ఞానం పొందాలి అని అనుకున్నప్పుడు మన లోపలికి మనము ప్రయాణం చేసినప్పుడే తెలుసుకోగలం ఫ్రెండ్స్. మరి మన లోపలికి మనము చేసుకునే ప్రయాణంలో భాగంగా ఏదైతే అనువంత జ్ఞానాన్ని నేను పొందానో దాన్ని ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. అదే గుప్త నిధి మనలోనే ఉంది. విశ్వం అంతా సృష్టి, విశ్వం అంతా కూడా నిండినటువంటి ఆ సృష్టి అంతా కూడా మనలోనే ఏ విధంగా ఉద్భవిస్తుంది అని అంటే ఒక ఆలోచనే శక్తి. అందుకే పత్రి సార్ ఎప్పుడూ కూడా మైండ్ ఎంటీ చేసుకోమని చెప్తూ ఉండేవారు, ఆలోచన రహిత స్థితి అని చెప్తూ ఉండేవారు. ఆ ఆలోచన రహిత స్థితిలోంచి ఒకానొక ఆలోచన ఉద్భవిస్తుంది, అదే మూల చైతన్యం. ఎలాగైతే ఒక చెరువు అంతా కూడా అందరూ ఉపయోగిస్తూ ఉన్నప్పుడు అది ఎలాగైతే అల్లకల్లోలంగా ఉంటుందో, అందులో రాళ్ళు అవి పడుతూ ఉన్నప్పుడు తర్వాత అది నిశ్చల స్థితికి వచ్చినప్పుడు ఎలాగైతే ఆ కింద ఉన్నటువంటి రాళ్ళు కూడా ఒక అద్దంలాగా ఆ చెరువు మనకి కనిపిస్తూ మన ప్రతిబింబాన్ని మనం చూసుకోగలుగుతాము. అదే విధముగా ఆది శంకరాచార్యులు కూడా నిశ్చల స్థితే జీవన్ముక్తి అన్నారు. మరి ఈ రోజు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా కూడా మనము ఆయన ఒక్కసారి స్మరించుకుంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే ఆది శంకరాచార్యుల రూపంలో కూడా ఒకానొక టైంలో ఉన్నారనే ఒక సత్యం కూడా నాకు ఒక్కసారి అవగతం అవుతూ ఉంటుందన్నమాట. మరి అటువంటి యొక్క ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు అన్నిటికీ ఒక మూలము ఆలోచనే. అంటే విశ్వం యొక్క సృష్టి అంతా కూడా ఆలోచనతోటే ఉద్భవిస్తుంది.
అది ఎప్పుడు ఉద్భవిస్తుందంటే ఒక శూన్య స్థితిలో ఉన్నప్పుడే వస్తుందన్నమాట. మనం ఏ ఆలోచన లేకుండా ఒక ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడే వస్తుంది. ఆ ఆలోచనే ఒక శక్తి. అదే మూల చైతన్యం. ఆ మూల చైతన్యం అనేది ఎలా వస్తుంది అని అంటే 3 రకాలుగా వస్తూ ఉంటుంది. ఒకటి కాంతి రూపములోని, 2 శబ్ద రూపములోని, 3 శక్తి రూపములోని. ఏదైతే మూల చైతన్యం మన ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మనలోంచే ఉద్భవిస్తుందో అది 3 రకాలుగా ఉంటుంది. కాంతి రూపములోని, శబ్ద రూపములోని, శక్తి రూపములోని. ఆ శక్తే ఆది పరాశక్తి. అంటే ఆది పరాశక్తే ఆది ఆత్మ. అంటే ఒక ఆలోచన మనలోంచి ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు ఒక ఆలోచన ఉద్భవించింది అని అంటే అది ఆది పరాశక్తి. ఆ భగవంతుడి దగ్గర నుంచి, ఆ పరమాత్మ దగ్గర నుంచి, అంటే ఆది పరాశక్తి నుంచి ఉద్భవించేటువంటి ఒక ఆలోచనే ఒక మూల చైతన్యం, ఒక ఆలోచన అన్నమాట. ఇప్పుడు ఫర్ యూ ఛానల్ వారు ఛానల్ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి సడన్ గా ఒక అనిపించినప్పుడు వాళ్ళు ఎలాగైతే దాన్ని వాళ్ళ మూల చైతన్యంలోంచి వచ్చింది అది. ఆ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఒకటి ఒకటి అలా డెవలప్మెంట్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అది ఏమవుతుందంటే ఒక శక్తిగా తయారవుతుంది. దానికి ఒక ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒక మార్గదర్శకాలు అది కూడా వాళ్ళకి ఆ పైనుంచి లభిస్తూ ఉంటాయి. అది ఎలా వస్తుంది అని చెప్పేసి మనం చూసుకుంటే ఆ ఆది పరాశక్తి అన్నదే మనం ఆది ఆత్మ అనొచ్చు. ఒక ఆలోచనే ఒక ఆత్మ కింద మనం తీసుకుంటాం. ఎందుకంటే ధ్యాన నవరత్నాల్లో పత్రి సార్ కూడా చెప్పారు. ఆత్మే పరబ్రహ్మము అని చెప్పేసని. మరి ఆ ఆలోచన అక్కడి నుంచి ఆది ఆత్మరూపంలోని వచ్చినప్పుడు ఆ ఆలోచన ఏమవుతుందంటే ఆది ఆత్మే మళ్ళీ బ్రహ్మాత్మగా, మళ్ళీ ఆ బ్రహ్మాత్మే ఒక విశ్వాత్మగా, ఆ విశ్వాత్మే మళ్ళీ ఒక మహా ఆత్మగా, మళ్ళీ ఆ మహా ఆత్మ ఒక పూర్ణాత్మగా, ఆ పూర్ణాత్మే ఒక జీవాత్మగా ఈ భూమి పైన జన్మ తీసుకొని వచ్చింది అని అనుకున్నప్పుడు సృష్టికర్తకి కూడా, ఆ విశ్వానికి కూడా ఒక శూన్యంలోంచి ఒక ఆలోచన ఉద్భవించినప్పుడు ఆ ఆలోచనే ఒక శక్తిగా మారినప్పుడు అదే ఒక మూల చైతన్యంగా ఏర్పడినప్పుడు ఒక కాంతిగా, ఒక శబ్దముగా, ఒక శక్తిగా ఏర్పడినప్పుడు అదే ఒక ఆది పరాశక్తిగా మారినప్పుడు ఆది పరాశక్తి నుంచి మనకి సృష్టి, స్థితి, లయ అనేటటువంటి 3 కూడా ఉద్భవించాయి. సృష్టి అంటే మనకి తెలుసు, బ్రహ్మ సృష్టికర్త అని చెప్పేసి అని అంటాం. అంటే సృష్టి ప్రదాత బ్రహ్మ. అంటే ఒక సన్ ఎనర్జీకి ఇండికేషన్. బ్రహ్మ సృష్టించాడు. అదే సన్ ఎనర్జీ అంటాం. బ్రహ్మతత్వాన్ని అంటే ఆ యొక్క సృష్టి ప్రదాత, సృష్టికర్త యొక్క ఎనర్జీస్ ని మనము సన్ ఎనర్జీ కింద చెప్పుకోవచ్చు అన్నమాట. అక్కడి నుంచి స్థితి అంటే విష్ణు. సృష్టికర్త ఎవరు అని అంటే విష్ణు. మనకి ఒక పదార్థ రూపములోని, ఒక పిండ రూపములోని బ్రహ్మ మనకి ఒక జీవాత్మ రూపంలోని ఈ భూమి మీదకి రావాలి అని అనుకున్నప్పుడు ఒక పిండముగా ఒక దాన్ని ఇచ్చినప్పుడు అది ఒక సన్ ఎనర్జీ కింద ఆ బ్రహ్మ ఇచ్చినప్పుడు తర్వాత సృష్టికర్త అంటే ఆ స్థితికర్త ఎవరనంటే విష్ణుమూర్తి. అతని దాన్నే మదర్ ఎనర్జీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే మన తల్లి గర్భంలో వచ్చినటువంటి ఆ పిండము ఒక మదర్ ఎనర్జీ తోటి ఒక పోషణ శక్తి తీసుకొని విష్ణుమూర్తి అంటేనే ఒక పోషణ శక్తికి నిదర్శనం అనమాట. ఆ యొక్క దీనితోటి ఒక పోషణ శక్తితోటి మనం స్థితి అయ్యి తర్వాత ఫాదర్ ఎనర్జీ, ఈ విష్ణుమూర్తి యొక్క ఎనర్జీని మదర్ ఎనర్జీ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఆ యొక్క మదర్ ఎనర్జీ నుంచి ఆ పోషణ శక్తిని తీసుకున్నాక మనము ఫాదర్ ఎనర్జీ అంటే శివుడి యొక్క ఎనర్జీ అంటే ఒక జ్ఞానానికి ప్రతీకగా మనము మారుతూ ఉంటాం అన్నమాట. అంటే ఒక శక్తి నుంచి ఆది పరాశక్తి నుంచి సృష్టి, స్థితి, లయ ఏర్పడ్డాక ఆ సృష్టి అనేది సన్ ఎనర్జీ తోటి సృష్టికర్త బ్రహ్మ యొక్క దీనితోటి సృష్టి ప్రదాతలుగా మనం మారినప్పుడు తర్వాత మదర్ ఎనర్జీ తోటి ఆ విష్ణుమూర్తి యొక్క ఎనర్జీస్ తోటి మనకి పోషణ శక్తి తోటి స్థితికర్త తోటి మనం లయమైనప్పుడు తర్వాత ఆ అనుసంధానమైనప్పుడు తర్వాత లయకర్త ఎవరు అని అంటే మన ఫాదర్ ఎనర్జీ శివుడు. ఆ యొక్క ఎనర్జీ తోటి మనకి లయమైనప్పుడు మనకి జ్ఞానం అనేది లభిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు కూడా జ్ఞానానికి అంత పెద్ద పీట వేశాడు అనమాట.
అయితే మనకి ఈ యొక్క ఫాదర్ ఎనర్జీ అనేది, అంటే ఆ శివుడి యొక్క ఎనర్జీ, ఆ జ్ఞానశక్తి అనేది మనకి కాన్షియస్నెస్ ని ఇస్తూ, అంటే ఎరుకతోటి ఎలా జీవించాలి అనేది నేర్పిస్తూ ఉంటుంది అనమాట. యూనివర్సల్ మదర్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి ప్రాణశక్తి కింద ఉపయోగపడుతూ ఉంటే, యూనివర్సల్ సన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి మెటీరియల్ ఎనర్జీ, అంటే ఒక పదార్థం కింద మనకు ఉపయోగపడుతున్నప్పుడు, బ్రహ్మ నుంచి ఒక పదార్థం, ఒక పిండంగా మనకు తల్లి గర్భంలో జన్మ తీసుకున్నప్పుడు ఆ పిండమే ఒక ప్రాణశక్తితోటి ఒక జీవాత్మగా రూపాంతరం చెందినప్పుడు, తర్వాత ఫాదర్ ఎనర్జీ తోటి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక ఎలాగ జీవించాలి ఎరుకతోటి, ఒక కామన్ సెన్స్ తోటి కాన్షియస్నెస్ పెంచుకుంటూ ఈ జీవితంలోని ఎలాగ ఆటుపోట్లకి అన్నిటికి కూడా మనము తట్టుకొని నిలబడుతూ ఎలా జీవించాలి, ఎరుకతోటి ఎలా జీవించాలి అనేటువంటి ఒక జ్ఞానం మనకి ఆ తండ్రి చూడండి ఆ పిల్లలకి నేర్పిస్తూ, చెయ్యి పట్టుకొని తండ్రి ఎలాగైతే నేర్పిస్తాడో అలాగా ఆ శివుడు మనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. అంటే ఇప్పుడు మనకి ఎన్నో యుగాలు జరిగిపోతూ ఉన్నాయి. త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, సత్యయుగము, ఇలాగ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకుంటే 7వ కల్పంలోని శ్వేతవరాహ కల్పంలోని వైవసత్వం అనంతరం అనేటువంటి ఒక కల్పంలో ఉన్నామని చెప్పేసి అని దేవీ పురాణం ప్రకారము, బ్రహ్మాండ పురాణాల ప్రకారం మనకి తెలుస్తూనే ఉన్నాయన్నమాట. అంటే ఇదంతా కూడా ఈ మానవ సృష్టి అంతా కూడా ఒక సజీవ గ్రంథాలయంగా ఉండాలి అనేటువంటి ఒక భావనతోటి విశ్వము ఈ భూమిని సృష్టించినప్పుడు ఈ భూమి కూడా ఎన్నో ఆక్రమణలకి గురి అయ్యి ఆ యొక్క ఈ సజీవ గ్రంథాలయం కింద ఈ భూమిపైన అనుభవం అనే జ్ఞానము నిక్షిప్తమై ఉండి మొత్తం విశ్వములోని అన్ని గెలాక్సీలకి కూడా ఈ జ్ఞానం ఒక ఆ ఈ యొక్క అనుభవ జ్ఞానం అన్నది అందరికీ ఒక మార్గదర్శకత్వంగా ఉండి ఒక శక్తివంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఎక్కడైతే ఒక మంచి ఉంటుందో వెంటనే ఒక మంచి ఆలోచన ఉంటుందో వెంటనే ఒక నెగిటివ్ ఫోర్స్ లాగా ఒక నెగిటివ్ ఆలోచన అనేది మనలో కూడా ఉద్భవిస్తూ ఉంటుంది అనమాట. అదే విధముగా విశ్వం సృష్టించేటువంటి ఈ సృష్టి స్థితి లయకారులకి ఒక వాళ్ళ యొక్క దీంట్లోంచే మళ్ళీ ఒక నకారాత్మక ఆలోచన అనేది ఒక శక్తి రూపంలో వచ్చినప్పుడు ఈ భూమిని దురాక్రమణలోకి చేసుకొని భూమిని ధ్వంసం చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నప్పుడు ఏమైందంటే మనకి అప్పుడే మన పురాణాల్లోని దేవతలు రాక్షసులు అనేటువంటి ఒక ద్వంద్వత్వం అనేది ఏర్పడింది అనమాట. ఆ ద్వంద్వత్వం ఏర్పడినప్పుడు చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఆది పరాశక్తి చైతన్యముతోటి ఏర్పడిందో ఈ జీవాత్మ, అప్పుడు మటుకు ఈ పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు మటుకు అంతా కూడా సకారాత్మక ఆలోచనలతో ఉంటూ ఒక దేవతా శక్తితోటి అనుసంధానం అయి ఉండేవారనమాట. ఎప్పుడైతే ఇంకొక రూపంలో ఒక నకారాత్మక ఆలోచన ఒక శక్తి రూపంలోని జన్మించిందో అప్పుడు అది ఒక రాక్షసత్వానికి, అంటే అరిషడ్ వర్గాలు, రాక్షసత్వం అంటే అరిషడ్ వర్గాలతోటి కూడుకునేటువంటి ఒక ఆలోచన కూడా, అది కూడా ఒక శక్తి. ఎందుకంటే ఆలోచనే ఒక శక్తి అనుకున్నాం మనము. అనుకున్నప్పుడు ఒక సద్భావనతో కూడినటువంటి ఆలోచనలు వస్తే అది ఒక దైవత్వ శక్తి అవుతుంది. ఒక నకారాత్మక ఆలోచనలతో వచ్చినప్పుడు అది ఒక రాక్షస శక్తి అవుతుంది. అంటే అరిషడ్ వర్గాలతోటి కూడుకున్నటువంటి శక్తి అన్నమాట. అలాగే మనకి త్రేతాయుగంలో కావచ్చు, ద్వాపర యుగంలో కావచ్చు, ఆ యొక్క రెండు శక్తులు ద్వంద్వత్వంతో ఉన్నప్పుడు ఈ భూమి పైన ఎన్నో యుద్ధాలు అనేవి సంభవించాయి. అక్కడ త్రేతాయుగంలో చూసుకుంటే రాముడు, రావణాసుడు మనము ఆ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ద్వాపర యుగంలో చూసుకుంటే మరి కౌరవులు, పాండవుల్ని మన ఎగ్జాంపుల్ గా చూసుకుంటూ మరి వాళ్ళ యొక్క జీవన క్రమంలోని ఎన్నో యొక్క ఆటుపోట్లు, ఎన్నో యుద్ధాలు వాళ్ళు చేయటం కూడా మనం గమనిస్తూ మనకి పురాణాల ద్వారా మనకు అందించబడ్డాయి అన్నమాట అదంతా. మరి అదంతా కూడా ఈ భూమిపైన సజీవ గ్రంథాలయముగా అనుభవ జ్ఞానంతోటి ఆ జ్ఞానంతో నింపాలి. ఒక నకారాత్మకమైన ఆలోచన ఉండకూడదు, అంతా సకారాత్మకంగా ఒక కాంతితోటి ఒక జ్ఞానముతోటి నింపాలి. ఏదైతే ఆ బ్రహ్మ సృష్టించింది, ఏదైతే విష్ణువు స్థితి చేశాడో దాన్ని ఒక లయ రూపంలోని ఆ జ్ఞానం రూపంలోని ఆ శివుడి దగ్గర నుంచి మనం పొందిన దాన్ని ఈ భూమిని ఒక శక్తివంతమైనటువంటి ఒక
గెలాక్సీగా మార్చాలి అని చెప్పేసి అని ఆ విశ్వము ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతను అనుకుంటున్నప్పుడు మరి ఈ దేవదానవుల సంగ్రామం జరుగుతున్నప్పుడు ప్రతి యుగములో కూడా అది అక్కడితోటే అంతరించిపోవడం, ఆ యుగ అర్థం అనేది ఏర్పడడం, మళ్ళీ నూతన యుగములోని మళ్ళీ ఆ సృష్టికర్తే మళ్ళీ ఈ యొక్క 12 డిఎన్ఏ చేంజ్ ఒక ప్రోగులతోటి జన్మ తీసుకొని మళ్ళీ ఈ యొక్క సృష్టిని నడిపించటానికని పాటు పడుతూ ఉన్నప్పుడు ప్రతిసారి ఈ సృష్టి ఇలాగ అంతమైపోవటము మళ్ళీ కొత్తగా నిర్మించటము జరుగుతూ ఉంది అని చెప్పేసని, అలా కాకుండా మొత్తం ఈ సృష్టికి ఈ భూమిని రక్షించుకోవాలి అని అంటే ఎవరో ఒక్కలే దైవంగా ఉండకూడదు, ఎవరో ఒకలే 12 డిఎన్ఏ చైతన్యంతో ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా 12 డిఎన్ఏ చైతన్యంతో ఉండాలి. ఆ 12 డిఎన్ఏ చైతన్యంతో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే దేవతలుగా విరాజిల్లగలుగుతారనమాట. అరిషడ్ వర్గాలతోటి ఎవరైతే వాళ్ళని వాళ్ళు నింపుకుంటారో ఆ 12 డిఎన్ఏ అన్నది అలాగా తగ్గిపోతూ వచ్చేటప్పటికి వాళ్ళల్లో అరిషడ్ వర్గాలే వాళ్ళ మాయ వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి పైన యుద్ధాలు అనేవి సంభవిస్తున్నాయి. ఈ యుద్ధాలు సంభవించడం వల్ల యుద్ధం తర్వాత మళ్ళీ శాంతి స్థాపన కోసం అని చెప్పేసని ఆ సృష్టికర్త ఒక భగవంతుడి యొక్క రూపంలో మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి శాంతిని స్థాపించటము, మళ్ళీ వెంటనే ఆ మనుషుల్లోని మళ్ళీ ఆలోచనల రూపంలోని ఒక శక్తి ప్రవేశించటము, ఆ శక్తి మళ్ళీ నకారాత్మక రూపంగా ఉంటున్నప్పుడు అశాంతిని కలగజేస్తూ ఆ అషడ్ వర్గాలను పెంపొందిస్తున్నప్పుడు ఈ విధముగా లాభం లేదు. మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా సకారాత్మకమైనటువంటి ఆలోచనలతోటి ఒక కాంతితో కూడినటువంటి ఒక జ్ఞానముతో కూడినటువంటి వాళ్ళు అంటే ఈ మానవుడి భూమి పైన ఇలాగ ఒక్కొక్క యుగము గడుస్తున్నప్పటికల్లా ఆ 12 డిఎన్ఏని 2 డిఎన్ఏగా చేసేసుకుంటూ ఒక సాధారణ మానవుడిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు మరి అటువంటి విధంగా భూమిని వదిలేయకూడదు. అలా ఉన్నప్పుడు భూమి ఏదో ఒక రోజుకి తన ఒక 3వ పరిధి నుంచి కూడా ఇంకా కిందకి దిగిపోతుంది అని చెప్పేసి సృష్టికర్త ఆలోచించినప్పుడు మరి ఆ విధముగా ఒక త్రేతాయుగములోని భూమిని ఎలాగైనా అంటే సృష్టికర్త సృష్టించాడు. ఇప్పుడు మనం ఒక బిడ్డని ఒక ఒక ఏదైనా ఒక జీవిని కానీ ఏదైనా సరే ఒక జన్మనిచ్చి దాన్ని పోషించినప్పుడు మనం ఎంత ప్రేమగా చూసుకుంటాం దానికి ఏది జరిగినా కూడా. అదే విధంగా సృష్టికర్త తన యొక్క ఆలోచనతోటి ఈ భూమిని సృష్టించాడు. సృష్టించినప్పుడు అందులోని మరి ఆ సృష్టికర్త ఏమని ఆది ఆత్మ నుంచి బ్రహ్మాత్మని, విశ్వాత్మని, మహాత్మని, పూర్ణాత్మని, జీవాత్మని ఇలాగ మనకి ఎలాగైతే తరతరాలుగా అనుకుంటూ ఉంటాంగా తాత ముత్తాతలు అని చెప్పేసి అలాగ సృష్టికర్త ఒక్కొక్క ఆత్మల్ని అలా తీసుకొని వచ్చినప్పుడు చివరికి జీవాత్మ స్థితికి వచ్చేటప్పటికల్లా ఈ భూమి పైన ఉన్నటువంటి మనము ఒక సాధారణ మానవుడిగా జీవిస్తూ ఉండేటప్పటికి ఆ విశ్వాత్మ సృష్టికర్త మళ్ళీ దీన్ని ఎలాగైనా పునరుద్ధరింప చేయాలి. ఎందుకంటే చూశాడు త్రేతాయుగములోని ఒక్క రాముడే మొత్తాన్ని శాంతి స్థాపనకయ్యి ఆ రావణాసుడు ద్వారా ఏ యొక్క ఆలోచనతోటైతే అక్కడ వినాశనం జరగాలని ఉందో ఆ వినాశనాన్ని సృష్టించుకున్నారో ఆ యొక్క దానవులు అంటే ఆ రావణాసుడితోటి ఆ తాటకి ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా ఎలాగైతే దాని వినాశనానికి ఇచ్చేస్తున్నప్పుడు అక్కడ శాంతి స్థాపనకే రావణ సంహారం జరిగినప్పుడు మరి రాముడు ఎలాగైతే ఒక దీన్ని సృష్టించాడో ఒక శాంతి స్థాపనకై అక్కడ విజయం పొంది మరి అయోధ్యకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మళ్ళీ రాముడికి ఒక పట్టాభిషేకం జరిగే ముందు కూడా మరి ఎలాగైతే కైకేయికి ఒక ఆలోచన రూపంలో మందర ఒక నకారాత్మక చర్యను ఇచ్చినప్పుడు ఎలాగైతే ఒక అశాంతి వాతావరణం నెలకొందో అలాగే రాముడు మళ్ళీ పట్టాభిషిక్తుడు అయినాక కూడా ఒక చాకలివాడు ఒక ఆలోచన వచ్చిన తనలోంచి చూపించేటువంటి ఒక నకారాత్మక ఆలోచనలతోటి మళ్ళీ సీతారాముల్ని విడదీయటం ఇలాగ ఏవి చూసుకున్నా కూడా ప్రతి యుగములో కూడా జరిగాయి. త్రేతాయుగములో అది జరిగినప్పుడు మళ్ళీ తర్వాత రాముడి యొక్క ఇది అంత సీతాదేవి మళ్ళీ మనం అంతా పురాణాల్లో చదువుకున్నాం. ఆ శక్తి అక్కడ అంతమైపోయినప్పుడు మళ్ళీ ద్వాపర యుగములో అంతా నేనే ఉన్నాను అంటే దశావతారాల్లో కూడా సృష్టికర్తే జన్మ తీసుకొని వచ్చాడు. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క రూపానికి అన్నట్టుగా ఆ యొక్క పరిస్థితులను బట్టి ఒక యుగానికి అనుగుణంగా ఆ యొక్క శక్తిని భూమిని రక్షించుకోవటానికి ఆ శక్తి రూపంలో ఆ భగవంతుడే దశావతారాల రూపంలో జన్మ తీసుకొని
తీసుకొని వచ్చినప్పుడు మరి అదే విధముగా మరి ద్వాపర యుగములో కూడా శ్రీకృష్ణుడిగా జన్మ తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ యొక్క దైవాత్మమైనటువంటి ఆ యొక్క అరిషడ్ వర్గాలు లేకుండా ధర్మంతో ఉన్నటువంటి ఆ పాండవుల వైపు ఉంటూ అరిషడ్ వర్గాలతోటి జీవిస్తున్నటువంటి ఆ కౌరవుల్ని మరి వాళ్ళలో ఉన్న అరిషడ్ వర్గాలను జయించుకోవడానికి అన్నట్టుగా వాళ్ళకి కూడా జ్ఞానబోధ కలిగించాలన్నట్టుగా ఒక మధ్యవర్తిగా అతను వ్యవహరించినప్పుడు కావచ్చు, ఏ విధముగా మనం ఆ పురాణాల్లో చూసుకున్నా కూడా ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి వెళ్ళాలి. ఆ వెళ్ళగలిగినప్పుడే ఏదైతే ఈ మానవుడు మెల్లిమెల్లిగా త్రేతాయుగం నుంచి పోగొట్టుకున్నటువంటి శక్తికి ద్వాపర యుగంకి వచ్చేటికల్లా ఇంకా పోయింది. అలాగే ఇంకా కలియుగంకి వచ్చేటప్పటికల్లా ఇంకా ఆ శక్తి అంతా కూడా నశిస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇది కాదు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మరి ఆ సృష్టికర్త యొక్క వేసినటువంటి ఆ ప్రణాళికలో భాగంగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆయన యొక్క ఆత్మ చైతన్యంతోటి ఆయన ఆ చైతన్య పరిధిలోని ఆయన ఈ యొక్క కలియుగములోని అందరూ కూడా ఒక దేవతలుగా మారాలి, ఆ శక్తుల్ని మళ్ళీ పొందాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఆయన కూడా ఒక మానవుడు, ఒక సాధారణ మానవుడే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నప్పుడు సదానంద యోగి ఆయనని కలిసి సుభాష్ డూ ఆర్ డై అని చెప్పేసి అని చెప్పినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ దివ్య శక్తి ఏదైతే దైవతా శక్తి ఉందో ఆ శక్తిని అనుసంధానం చేసుకొని ఒక ఆ యొక్క సృష్టికర్త ఏదైతే ఈ భూమిని రక్షించటానికి తనని ఎన్నుకోవాలని సంకల్పించుకుందో అటువంటి ఆ సృష్టికర్తకి సహాయ సహకారాలు అందించడమే బాధ్యత సేవగా భావించి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని మేలుకొల్పటానికే ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని పట్టుకొని మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్ అని చెప్పేసి అని ఆయన అందరికీ ఆ ధ్యానాన్ని అందించుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సమయంలోని మనము తెలుసుకోవాల్సినది ఏమిటి అని అంటే, ముఖ్యంగా మనకి ఇప్పుడే చెప్పుకున్నాం రామాయణ మహాభారతాల్లో మనకి ఇలాంటి దురాక్రమణలన్నీ జరిగి మన యొక్క శక్తులన్నీ కూడా మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ఆ పోగొట్టుకునేటువంటి ఆ శక్తుల్ని మళ్ళీ మనం ఏ విధంగా తెచ్చుకోవాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడే తెచ్చుకోగలం. అంటే మనం ఏంటో మనం తెలుసుకున్నప్పుడే తెచ్చుకోగలం. ఎందుకనంటే ఆది నుంచి కూడా మానవుడు దివ్య మానవుడే, అంటే దేవతా స్వరూపమే. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క యుగములోని తన శక్తులన్నిటిని పోగొట్టుకుంటూ వచ్చేటప్పటికల్లా చివరాఖరికి ఒక సాధారణ మానవుడిగా ఉంటూ తనని తాను మర్చిపోయాడు, తన స్వధర్మాన్ని మర్చిపోయాడు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, తన మూలాలని తను మర్చిపోయాడు. అంటే మూల చైతన్యం నుంచి వచ్చేటటువంటి ఆ కాంతిని కావచ్చు, ఆ శబ్దాన్ని కావచ్చు, ఆ శక్తిని కావచ్చు, ఏదైనా సరే అతను మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన దాన్ని మనం తెలుసుకోవటానికి అన్నట్టుగా మళ్ళీ మనం ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మన లోపలికి మనం ప్రయాణం చేసగలిగినప్పుడే మనము దాన్ని తెలుసుకోగలము. అంటే ఇక్కడ ఆది పరాశక్తి అని అంటేనే శ్రీశక్తి. అదే ఒక ఆ శ్రీశక్తి నుంచే మనకి ఈ యొక్క సృష్టి స్థితి లయకారకులుగా మనకి త్రిమూర్తులు ఉద్భవించటము ఇవన్నీ జరిగాయి. మరి అటువంటి శ్రీశక్తిలో ఏముంటాయి అంటే ప్రేమ, కరుణ, దయ, ఇటువంటి ఒక మంచి గుణాలు ఉంటాయన్నమాట. అరిషడ్ వర్గాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి గుణాలు ఉంటాయి. మరి అటువంటి ఆ గుణాలని మనం ఈ ధ్యానము ద్వారానే పెంపొందించుకోవాలి అని చెప్పేసి అని ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని చెప్పేసి అని ఆయన తెలుసుకున్నటువంటి ఆ సత్యాన్ని అందించడానికి మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్ ని స్థాపించి దాన్ని ఒక్కొక్కరికి, అంటే ఒక సామాన్య మానవుడిగా ఉండిపోయినటువంటి మనల్ని అందరినీ కూడా ఈ యొక్క న్యూ ఏజ్ స్పిరిచువల్ మాస్టర్స్ అంటూ, అంటే ఈ యొక్క యుగ మార్పిడి సమయంలోని మనల్కి మళ్ళీ ఆ 2 DNA నుంచి 12 DNA వరకు మనము అంటే అజ్ఞానం నుంచి మనమంతా కూడా మళ్ళీ జ్ఞానులుగా మారటానికి అన్నట్టుగా మనకి దీన్ని స్థాపించి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలోని సారు మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారండి. ఆ అందించేటువంటి ఆ జ్ఞానం కూడా మనకి ఎంతో చక్కగా దాన్ని ఆ సార్ అందించేటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతిగా మనం ఆలోచించుకుంటూ దాన్నే ఆచరిస్తూ వెళ్తున్నప్పుడు పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ అని చెప్పినప్పుడు ఆ ఫిలాసఫీలో భాగంగా 18 ప్రిన్సిపల్స్, జ్ఞాన నవరత్నాలు ఈ రెండు కలిపితేనే పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ అవుతుంది అనమాట. దాన్ని మొత్తం సారు 50,000 పుస్తకాలు చదివి ఆ పుస్తకాల నుంచి ఉన్నటువంటి ఆ జ్ఞానం పురాణాల్లోని వేదాల్లోని ఏవైతే చెప్పబడ్డాయో అన్నిటినీ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ నుంచి కూడా ఎన్నెన్నో ఉన్నాయి.
అంతటి జ్ఞానాన్ని కూడా సులభముగా సరళంగా ప్రతి ఒక్క మాస్టరు ఆచరించి దాన్ని ఆచరించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆచార్యులుగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఆ అంటే ఆ యొక్క ఫిలాసఫీని అందించినప్పుడు దాన్ని ఎవరైతే ఆచరిస్తారో ధ్యానము జ్ఞానము ద్వారా దాన్ని ఆచరించగలిగినప్పుడు ఏదైతే ఈ 2 DNA పడిపోయినటువంటి మనలోనటువంటి ఆ డిఎన్ఏని మనము 12 డిఎన్ఏగా మనము మార్చుకోగలము అని చెప్తూ మరి అప్పుడు ఆ న్యూ ఏజ్ స్పిరిచువల్స్ ద్వారా స్పిరిచువల్ బుక్స్ ద్వారా కూడా ఆ 12 డిఎన్ఏగా మనకి మార్చుకోవడానికి అన్నట్టుగా మనకి మళ్ళీ ఈ యొక్క భూమిని రక్షించుకునే విధముగా అంటే ఈ భూమి పైన ప్రేమ శాంతి కరుణ ఇటువంటి సద్గుణాలన్నీ ఆ బుద్ధుడు నేర్పించేటువంటి ఆ జ్ఞానము ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు మహావీరుడు ఇలాగే ప్రతి మహావతార్ బాబాజీ ఎంతో మంది యోగులు మహర్షులు వీళ్ళంతా అందించేటువంటి ఆ జ్ఞానాన్ని మళ్ళీ మనం అంతా కూడా సరళంగా అందుకోవటానికి అన్నట్టుగా అప్పుడే ఈ 2 DNA నుంచి మనం 12 డిఎన్ఏలోకి మారగలమని అని చెప్తూ మరి ఆ 12 డిఎన్ఏ ప్రోగులు కూడా మనకి అందించడానికి ఎంతో మంది ఆ మహాకారణ లోకాల్లో ఉన్నటువంటి మాస్టర్స్ అంటే దేవతలు ఎవరైతే మనం అనుకుంటున్నామో వాళ్ళంతా కూడా ప్లేడియన్స్ కావచ్చు, ఆర్కిటియన్స్ కావచ్చు, ఆండ్రోమిడియన్స్ కావచ్చు, సిరియన్స్ కావచ్చు, లైరెన్స్ కావచ్చు, వేగన్స్ కావచ్చు, ఎవరైనా సరే ఇలాగ ఒక్కొక్క తరాన్ని నుంచి మనలోనటువంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ ఎంతో పెద్ద ఆస్తి ఒకప్పుడు కోటీశ్వర్లు మన తాతల తరాల్లో ఉండేవాళ్ళు కోటీశ్వర్లు ఉండొచ్చు. అలాగా పని చేయకుండా సోమరిపణితనంగా ఉన్నప్పుడు ఏమవుతుందండి ఆ కోటీశ్వర్లంతా కూడా కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయి అన్నట్టుగా ఆ ఆస్తులన్నీ పోయినప్పుడు ఏమవుతుందండి వాళ్ళు మళ్ళీ ఏమీ లేని స్థితికి వచ్చినప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఆ పూర్వపు స్థితి పొందటానికి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే మళ్ళీ పొందాలి అన్నట్టుగా మళ్ళీ ఒక్కొక్క పైసా కూడబెట్టుకుంటూ ఆ సోమరితనాన్ని అంటే వాళ్ళలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని అన్నిటిని కూడా వదిలిపెట్టుకొని మళ్ళీ ఆ జీరో నుంచి మళ్ళీ హీరో స్టేజ్కి ఎలాగైతే వాళ్ళు జీవించాలని ఒక నిశ్చయంతో వాళ్ళు ప్రయాణాన్ని సాగిస్తారో అలాగే మనము కూడా ఆ పోగొట్టుకున్నటువంటి ఆ 12 DNA అంటే 12 DNA అంటే ఏంటి మన శరీరంలోనే అణువణువున ఉన్నటువంటి ఆ దివ్యత్వపు శక్తిని ఆ చైతన్య శక్తిని మనం తెలుసుకొని మళ్ళీ ఆ శక్తిగా మనం మారడానికి అన్నట్టుగా అంటే ఒక మహావతార బాబాజీగా కావచ్చు, ఒక హనుమాన్ గా కావచ్చు, వాళ్ళంతా కూడా ఎందుకు అలాగయ్యారు అని అంటే ఈ యొక్క 12 DNA చైతన్యంతో వాళ్ళు ఉండబట్టి అటువంటి దీన్ని మనం కూడా పొందాలి అని చెప్పేసానంటే అలాగా అంటే కాంతి శరీరదారులుగా మనం అవ్వాలి, చిరంజీవులుగా అవ్వాలి అని చెప్పేసి ఇమోర్టల్స్ అని అంటాం. చిరంజీవితత్వం ఎలా వస్తుంది అని అంటే మనం అనుకుంటాం భౌతిక శరీరంతో ఉంటేనే చిరంజీవితత్వం వస్తుందని. కానీ హనుమంతుడు భౌతిక శరీరంతో లేకపోయినా కూడా హాస్టల్ బాడీ తోటి చిరంజీవిగా ఉంటూ ఎన్ని పనులు చేస్తున్నాడు. అందరికీ ఒక దైవత్వంగా ఎలాగో మహావతార్ బాబాజీ మరి ఆ శంబాలాలో ఉన్నారు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఆ మహావతార్ బాబా కేవ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ హిమాలయాల్లోకి నేను 2 సార్లు వెళ్ళినప్పుడు నాకు కూడా ఎన్నో అన్ని ఎక్స్పీరియన్స్లు అనమాట. అంటే వాళ్ళంతా కూడా ఆ సూక్ష్మ శరీరాల దాంతో ఆ కారణ శరీరాల్లోకి వెళ్తూ ఆ మహాకారణ శరీరాల్లోకి వాసులు కూడా మనకి గైడెన్స్ ఇస్తూ మనలో ఉన్నటువంటి ఆ 2 DNA 12 DNA చేసుకోవటానికి మనం ఎటువంటి అంటే మనం చేసినటువంటి ఈ ధ్యానము ఆ ధ్యానము ద్వారా మనం పొందేటటువంటి ఆ జ్ఞానాన్ని దాన్ని ఏ విధముగా ఆచరిస్తూ మనము కూడా ఆచార్యులుగా అవుతూ మొత్తం ఈ భూమి పైన ప్రతి ఒక్క జీవి కూడా ధ్యానిగా శాకాహారిగా మారే వరకు కూడా నేను ఉంటాను అని చెప్పేసి పత్రి సార్ చెప్పారు అని అంటే ఆయన కూడా ఒక సూక్ష్మ శరీరంతో ఆ విధంగా తయారు చేయటానికి ఆయన కూడా ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఈ జ్ఞానం అంతా కూడా మనం పొందాలి అని చెప్పేసానంటే మనము చేసినటువంటి ఈ ధ్యానాన్ని మనం పొందినటువంటి ఆ జ్ఞానాన్ని కూడా సరళంగా సులభముగా అర్థం చేసుకుంటూ ఆచరించటమే మన ఏకత్వ స్థితి వైపు మన ప్రయాణమేండి. అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఈ డిఎన్ఏలోని 12 DNA ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ లోనే 2 మెదడులు ఉన్నటువంటి మధ్యలో ఒక పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది అనమాట. ఆ పీనియల్ గ్లాండే సెంట్రల్ సెల్ అని చెప్పేసి అంటారు. ఆ సెంట్రల్ సెల్ దాంట్లో
దాంట్లోంచేనేమో దాన్నే మాస్టర్ సెల్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. దాంట్లోంచి ఏదైతే విశ్వశక్తి ఉందో, ఏదైతే ప్రాణశక్తి ఉందో దాన్ని మనం పొందుతూ ఉంటున్నామంట. ఎందుకంటే ఆ మాస్టర్ సెల్ బట్టే మనకి కణాల యొక్క అభివృద్ధి కానీ, లేదంటే ఆ కణాలు క్షీణించిపోవడం కానీ, లేదంటే ఒక వృద్ధాప్యం రావటం కానీ, ఒక అనారోగ్యం రావటం కానీ అంతా కూడా ఆ ఆ యొక్క పీనియల్ గ్లాండ్ లో ఉన్నటువంటి ఆ మాస్టర్ సెల్ యొక్క దీన్ని బట్టే జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ సైంటిఫిక్ గా కూడా దాన్ని అది ఒక కోన్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు కూడా పెట్టారని చెప్పేసి అని చెప్తూ ఉంటారనమాట. అయితే ఆ గ్లాండ్ కి మరి బ్రహ్మరంధ్రం నుంచి మనం విశ్వశక్తి తీసుకుంటాము అని చెప్పేసి అని మనకి ఆ స్పిరిచువల్ రియాలిటీ సిడీలో కూడా చూపించినప్పుడు ఆ సత్యాన్ని ఎవ్వరూ చెప్పలేనటువంటి ఆ సత్యాన్ని మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎందుకు తెలియజెప్పారు అందరికీ? ఎందుకు చెప్పారంటే ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి, ఒక పండితుడి దగ్గరికే కాకుండా ఒక పామరుడికి కూడా అందాలి. ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్క ఆత్మ కూడా దివ్యాత్మగా మారగలిగినప్పుడే ఈ భూమిని మనము రక్షించగలము అని చెప్పేసి అని సృష్టికర్త మొత్తం సృష్టిలో ఉన్నటువంటి గెలాక్సీలో ఉన్నటువంటి మొత్తం మాస్టర్స్ అంతా కూడా ఆ విధముగా చేయటానికి అదే సేవ అని చెప్పేసి అని ఆ యొక్క ఆధ్యాత్మిక సేవని అందించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వెనకాతలుండి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అని వాళ్ళే మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ శక్తిని, ఆ కాంతిని, ఆ జ్ఞానాన్ని మనం ఎలా తీసుకోవాలన్నప్పుడు అది ఏ ఏ రకాలుగా జరుగుతుంది అని చూసుకుంటున్నప్పుడు అది ఒక 16 దశల్లో జరుగుతూ ఉంటుందండి. అంటే ఆ 16 దశల్లో చూసుకుంటే మొత్తం ఈ విశ్వం అంతా కూడా 3 ప్రపంచాలుగా విభజించబడి ఉంది. అదే భౌతిక ప్రపంచము, సూక్ష్మ కారణ మహాకారణ ప్రపంచము, దేవతా రాజ్యము, తర్వాత ఏమని ఫ్లైరీస్ అంటే ఎవరైతే ఇక్కడ ఏంజిల్స్ ఉంటారు కదా, ఆ యొక్క దీని కింద మూడిట్ల కింద వచ్చినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోని మనకి ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యం అంటే అందుకే మనకి చెప్తూ ఉంటారు ఈ ఖనిజాలుగా కానీ, వృక్షాలుగా కానీ, జంతువులుగా కానీ జన్మ తీసుకున్నటువంటి ఈ ఆత్మ కనీస పరంగా 300 జన్మలు తీసుకుంటేనే ఈ ధ్యానం అనేది వాళ్ళకి అందించబడుతూ ఉంటుంది. మరి ఈ ధ్యానం అనేది సనాతన కాలం నుంచి ధ్యానం ద్వారానే ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు వాళ్ళంతా కూడా మరి ఆ ధ్యానము ద్వారానే హిమాలయ యోగులు వాళ్ళంతా కూడా ఇప్పటికీ కూడా హిమాలయాల్లో ఉంటూ ఆ తపోశక్తితోటే ఈ భూమిని ఇంకా వాళ్ళు రక్షిస్తూ ఉంటున్నప్పుడు ఈ భూమి పైన జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఆత్మ కూడా మరి ఎందుకు అంత దీనిగా వాళ్ళలాగా ఉండలేకపోతుంది? ఎందుకు ఈ మరణము ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ మృత్యు అనేది ఎందుకు సంభవిస్తుంది అని అంటే ఈ ఆత్మ ఆ శైశవ దశ నుంచి కూడా ఈ ఖనిజ సామ్రాజ్యాన్ని, వృక్ష సామ్రాజ్యాన్ని, జంతు సామ్రాజ్యాన్ని దాటుకొని మానవ సామ్రాజ్యంలోకి వచ్చినప్పుడు మానవుడిగా జన్మ తీసుకున్నప్పుడు కనీస పరంగా మానవుడి జన్మలో కూడా 300 జన్మలు తీసుకున్న తర్వాతే వాళ్ళకి ధ్యానం అనేది లభించినప్పుడు దాన్ని మనం ఎలాగ ఈ కారణ మహాకారణ లోకాల వాళ్ళతోటి ఆ దేవతా లోకాల వాళ్ళతోటి మన దగ్గరికి వస్తున్నటువంటి ఆ ఏంజిల్స్ తోటి ఈ ధ్యానములో మనం వాళ్ళతోటి మనం ఎలాగ అనుసంధానము కాగలము అనేటువంటి ఒక జ్ఞానము మనకు ఉన్నప్పుడే మనము వాళ్ళు ఏదైతే జ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారో దాన్ని స్వీకరించగలుగుతాం. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే ఒక షాపుకి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలని అనుకున్నప్పుడు ఏది కొనుక్కోవాలని ఒక జ్ఞానం మనకు ఉంటేనే వెళ్ళి ఆ షాపులో మనకి ఏది కావాలో అది కొనుక్కొని రాగలుగుతాం. ఆ జ్ఞానమే లేనప్పుడు ఆ షాపుకి అలాగ అజ్ఞానంగా వెళ్ళిపోయి అక్కడ బిత్త చూపులు చూస్తూ ఉంటాము. చూపించే అక్కడ మనకి ఏది కావాలో అది కొనుక్కోకుండా వచ్చేసినప్పుడు అయ్యో నేను కావాల్సింది తెచ్చుకోలేకపోయానే, అంతే నాకు డబ్బులు వేస్ట్ అయ్యాయి, సమయం వేస్ట్ అయింది, అనవసరంగా వెళ్ళాను, ఇలాగ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ మనము చేసినటువంటి ఈ ధ్యానం ద్వారా లభించేటటువంటి జ్ఞానము పట్ల మనకి ఎప్పుడైతే ఒక అవగాహన ఉంటుందో దాన్ని ఎలాగ మనం తీసుకోవాలి అనే ఒక ఆలోచన మనకి కలుగుతుందో అప్పుడు మనము కూడా ఆ యొక్క డిఎన్ఏ అంటే మనలో ఉన్నటువంటి ఆ శక్తిని, సైంటిఫిక్ గా ఉన్నటువంటి ఆ డిఎన్ఏ శక్తిని మనము పెంపొందించుకోగలము అని అనుకున్నప్పుడు మరి 300 జన్మల తర్వాత ఈ ధ్యానం మనకు అందినప్పుడు మనకి ఫస్ట్ ప్లేన్ చూసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేన్ దీన్నే ఇది మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి దీన్నే అన్నమయ కోశము అని అంటారనమాట. ఏదైనా సరే
మనకి ఆ శక్తి అనేది మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచే లభిస్తుంది. అది ఒక అన్నమయ కోశము, అదే మూలాధార చక్రానికి మనకి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ అన్నమయ కోశానికి ఎక్కువగా కావాల్సినవి ఏమిటి అని అంటే మినరల్స్ కావాలి, క్రిస్టల్స్ కావాలి, మట్టి కావాలి, రాతితో కూడినవి కావాలి. అందుకని చెప్పేసని ఆ మినరల్స్ అనేవి మనకి వాటర్ రూపంలోని గట్ట మినరల్ వాటర్ ఇవన్నీ వస్తుంటాయి కదా. మినరల్స్ మనకి ఏంటేంటి కావాలి? ఖనిజాలు. ఆ ఖనిజాలు అనేవి మనకి ఎక్కువగా తీసుకోగలిగినప్పుడు ఈ అన్నమయ కోశానికి అంటే ఇప్పుడు చూడండి, హిమోగ్లోబిన్ కావాలంటే ఐరన్ కావాలనుకుంటాం. ఆ ఐరన్ ఎటువంటి అందుకని చూడండి, ఇప్పుడు రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్లు తాగటము ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఈ అన్నమయ కోశానికి, అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వటానికి ఆ యొక్క ఖనిజాల నుంచి ఏది కావాలి. అలాగే క్రిస్టల్స్, అందుకే చూడండి క్రిస్టల్స్ తోటి పిరమిడ్స్ పెట్టుకోవడం, క్రిస్టల్స్ తోటి ఆభరణాలు చేసుకొని పెట్టుకోవడం, అవి మనకి ఈ అన్నమయ కోశానికి కావలసినటువంటి శక్తిని అందిస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క పోగు, ఆ నరం, ఆ కణం ఏదైతే ఉందో ఆ కణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట, వాటికి అవి అందించగలిగినప్పుడు. అలాగే చూడండి మట్టితోటి, అందుకే భూమిపైన చెప్పులు లేకుండా నడవాలని చెప్పేసి చెప్పినప్పుడు ఆ దేవాలయాల దగ్గర కూడా చెప్పులు వదిలేసి మనకి ప్రదక్షిణలు చేయమంటము, ఇవన్నీ కూడా ఆ యొక్క అర్థము, పరమార్థం అదేనమాట. దాని ద్వారా మనకి ఈ మూలాధార చక్రము ద్వారా, అన్నమయ కోశం ద్వారా ఈ యొక్క శక్తి అనేది మనం పొందగలుగుతాము. అలాగే రాతి కట్టడాలు పిరమిడ్లు అనేవి మరి చూడండి రాతితోటి కట్టినప్పుడు గట్ట అలాగా ఈ ఖనిజాల రూపంలోని ఏవైతే మనం శక్తిని పొందుతూ ఉంటామో ఆ ఖనిజాల్లో ఉన్నటువంటి శక్తిని మనం తీసుకోగలిగినప్పుడు మూలాధార చక్రం అనేది చైతన్యవంతమయ్యి అది మనం అన్నమయ కోశము ద్వారా మనకు ఒక శక్తిని ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆ శక్తి ఉన్నప్పుడే మనము శక్తివంతులుగా ఉండగలుగుతాం. శక్తి ఎప్పుడైతే లేదో మనం ఒక నీరసంగా అయిపోయినప్పుడే మనలో అరిషడ్ వర్గాలు అనేవి విజృంభిస్తూ ఉంటాయి అన్నమాట. శక్తివంతంగా ఉన్నప్పుడు మన దగ్గర అరిషడ్ వర్గాలు అనేవి రావు. అదే అరిషడ్ వర్గాలని మనలో ఎక్కడా రాకుండా ఉండాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మనము ఈ యొక్క మొదటి ప్లేన్ లో ఉన్నటువంటి ఆ మూలాధార చక్రంతో అనుసంధానమైనటువంటి ఈ అన్నమయ కోసం తోటి ఈ అన్నమయ కోశానికి కావాల్సినటువంటి మినరల్స్, క్రిస్టల్స్, మట్టి పాత్రల్లో వంట వండడము, ఆ మట్టి పాత్రలతోటి వంట వండినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటము, ఇలాగ ఇవన్నీ కూడా పూర్వకాలంలో అవే ఉండేవి. వాళ్ళంతా కూడా మట్టి పాత్రలోనే, కుండల్లోనే వండుకునేవారు. చక్కగా ఆ మట్టి ఇళ్ళతోటి కట్టినటువంటి ఆ మట్టి ఇళ్లలోనే నివసిస్తూ ఉండేవారు అన్నమాట. అటువంటి ఆ శక్తిని అంతటిని కూడా మనం పోగొట్టుకున్నాం ఈ కలియుగంలోకి వచ్చేటప్పటికల్లా. ఇదంతా ఎందుకు జరిగిందంటే మనలో వచ్చినటువంటి ఆలోచనలే. ఈ ఆలోచనలే ఒక్కొక్కటి ఏమవుతుందంటే ఈ భూమి పైన మానవుడు శాంతిగా, సుఖముగా, ఆరోగ్యంగా జీవించే విధానంగా కాకుండా అశాంతితోటి, అరిషడ్ వర్గాలతోటి జీవించే విధముగా ఒక ఫోర్స్ పనిచేస్తుండే బట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలు మనకి రావటము, మనం ఆ విధమైన జీవనానికి మనము అలవాటు పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే దాన్ని మనము, అందుకే పత్రిసారి కూడా ఓవెన్స్ ఇలాంటివన్నీ తీసేయమని చెప్పారనమాట. మైక్రో ఓవెన్స్ అవి వాడకూడదు అని చెప్పడానికి కూడా కారణం అనమాట. అంటే మనం 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 అనుకుంటున్న ఒక చిరంజీవులుగా ఉండాలి అని చెప్పేసి, మరి చిరంజీవులుగా ఉండాలి అని అనుకోగానే సరిపోదు. ఆ విధముగా మనం ఏం చేయాలి, ఒక్కొక్కటి మన అలవాట్లు ఏవైతే మనం అలవాటు అయిపోయి ఉన్నాయో మనలోని ఆ అలవాట్లన్నింటినీ మనం తగ్గించుకోవాలి, మార్చుకోవాలి. ఆ మార్చుకోవాలంటే ఎందుకు ఆ అలవాటుని మార్చుకోవాలనే జ్ఞానం కూడా మనకు అవసరం. మరి అక్కడ ఆ అన్నమయ కోశానికి ఆ యొక్క మూలాధార చక్రంలో ఆ శక్తిని మనం పొందటానికి ఇటువంటివన్నీ ఆ అలవాట్లు మనం చేసుకోవడం ద్వారా దాన్ని మనం పొందగలము. సెకండ్ ప్లేన్ అంతా కూడా స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటుంది అనమాట. అంటే అక్కడ మనకి కావలసిన విటమిన్ చూడండి, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ లోపం వల్ల ఈ డిసీజ్ వస్తుంది, ఆ విటమిన్ లోపం వల్ల ఆ డిసీజ్ వస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, స్వాదిష్టాన చక్రములోని మనకి కావలసినటువంటి విటమిన్స్ అన్నవి మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుందో అందులో ఉన్నటువంటి శక్తిని మనం ఉపయోగించుకోగలుగుతామో అప్పుడు మనకి కావలసినటువంటి విటమిన్స్ అన్ని కూడా మనకి లభిస్తుంటాయి. మరి ఆ స్వాదిష్టాన చక్రం అనేది మనకి అంటే అది ప్రాణమయ కోసం అన్నమాట. స్వాదిష్టాన చక్రం అంటేనే ప్రాణమయ కోసం. మరి ప్రాణమయ కోసం అంటే మనం పీల్చడానికి ఉపయోగించేటటువంటి ఈ యొక్క గాలి మనకి ఎక్కడ అది ఒక కాస్మిక్ ఎనర్జీ కింద
మారాలి అన్నప్పుడు ఈ స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు మనకి అది మొక్కల నుంచి, చెట్ల నుంచి, ఆ పంచభూతాల నుంచి కూడా మనం తీసుకోగలుగుతాం అన్నమాట. అంటే అప్పుడు ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఉండినప్పుడే మనం అది తీసుకోగలుగుతాం అక్కడి నుంచి. ఎందుకు ఆ మొక్కల్ని పెంచాలి, ఎందుకు మనకి ఇంటి చుట్టూ మొక్కలు వేసుకోవాలి, ఎందుకు ఆ ప్రాణశక్తిని మనం తీసుకోవాలి, పంచభూతాలతోటి ఎందుకు అనుసంధానం అయి ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ యొక్క స్వాదిష్టాన చక్రం తోటి కూడా అవి అన్ని కూడా అనుసంధానం కాగలుగుతాయి. అందుకే ఈ ధ్యానంలోనే మనం ఈ చక్రాన్ని కూడా మనము దానితోటి అనుసంధానం అవుతూ అంటే ఒక ప్రాణమయ కోశాన్ని కూడా మనం శక్తితోటి నింపుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే ఖాళీ బ్యాగ్ ఉంటే అది ఖాళీ అంటాం. దాంట్లో ఏది పోస్తే అది ఎలాగవుతుందో అలాగా ఈ ప్రాణమయ కోశానికి వచ్చినప్పుడు ఈ ప్రాణమయ శక్తిని మనం నింపుకున్నప్పుడు అది కూడా మన శక్తిని ఇచ్చినప్పుడు మనలో అరిషడ్ వర్గాలన్నవి కొన్ని తొలగించబడతాయి. తర్వాత మూడో ప్లేన్ అయినప్పుడు అదే దాన్ని సువర్ణ లోకము అని చెప్పేసి అని అంటారనమాట. ఈ సువర్ణ లోకంలో కూడా ఏంటంటే కోరికలు ఉంటాయి ఎక్కువగా, ఎమోషన్స్ అనేవి కూడా దీనికేనమాట. అంటే అది మణిపూరక చక్రానికి సంబంధించింది అయి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసని పురుషుడు మూలాధార చక్రానికి ప్రతీకగా అక్కడ స్పిరిచువల్ జర్నీ అనేది మూలాధార చక్రం నుంచే స్టార్ట్ అవ్వాలి. స్త్రీకి మటుకు మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే బై బర్తే స్త్రీగా తీసుకునేటప్పటికి స్త్రీలో ప్రేమ, కరుణ అనే గుణాలు ఉంటాయి. స్త్రీకి ఏంటంటే పంచుకునే స్వభావం ఉంటుంది స్వతహాగానే. ఎందుకంటే ఈ మణిపూరక చక్రం తోటి జన్మ తీసుకోవడం వల్ల ఈ ఎమోషన్స్, కోరికలు అనేవి స్త్రీకి తక్కువగా ఉంటాయి కాబట్టి పంచుకునే స్వభావం ఉంటుంది. తనకి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరి పిల్లల్ని కూడా సమానంగా ప్రేమించేటువంటి ఒక తత్వము కూడా మళ్ళీ ఒక స్త్రీకే మళ్ళీ ఇంకొక జీవికి జన్మనిచ్చేటటువంటి అర్హత కూడా లభించింది అని అంటే బై బర్త్ మూలాధార చక్రం ద్వారా ఆ శక్తిని పొంది ఉండడం వల్ల. మరి ఆ మూలాధార చక్రానికి మనకి కావాల్సినది ఏమిటి అని అంటే ఎక్కువగా ప్రోటీన్స్ కావాలన్నమాట. చూడండి మనకి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారనమాట, ప్రోటీన్స్ ఎక్కువ తినాలి లేదంటే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి. ఆ ప్రోటీన్స్ మనకి ఏంటేంటి కావాలి, ఆ ప్రోటీన్స్ అన్నీ కూడా మనం తీసుకోగలిగినప్పుడు ఆ యొక్క ఎనర్జీ తోటి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని మనము బాగా జయించగలుగుతాం అనమాట. అంటే మినరల్స్ లేకపోయినా కూడా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు విజృంభించేస్తాయి. అలాగే మనకి తర్వాత ఏమోని ప్రోటీన్స్ లేకపోయినా కూడా మనలోని అరిషడ్ వర్గాలు విజృంభిస్తాయి. అంటే ఏది లేకపోయినా కూడా, ఎలిమెంట్స్ లేకపోయినా కూడా, అంటే మనకి ఇప్పుడు ఏది శక్తి మనకి తగ్గిందో అది మనం సైంటిఫిక్ గా నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పడానికి కూడా కారణం అదే. ఇవి మనం ధ్యానం ద్వారానే ఇవి పెంపొందించుకున్నప్పుడే బయట మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. కానీ మనం సరి అయిన ధ్యానం చేయకుండా, సరి అయిన జ్ఞానాన్ని పొందకుండా, మనలో ఉన్నటువంటి ఈ శక్తిని మనం ఎలాగ జాగృతం చేసుకోవాలో తెలియకుండా నో డాక్టర్ నో మెడిసిన్ అన్నారు కదా అని చెప్పేసి మెడిసిన్ వాడకుండా మనము ఉన్నామంటే అది ఏమవుతుందండి, మూర్ఖత్వంగానే అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, ఏదైతే ఈ సత్యం ఉందో ఆ సత్యాన్ని మనమే అసత్యంగా మార్చుకున్నట్టు అవుతుంది అన్నమాట. అంటే ఇంత శ్రమ పడి ఎంత అందించిన సత్యాన్ని మనము ఆచరించకుండా ఉండకపోయేట కల్లా ఏమవుతుంది, మిడిమిడి జ్ఞానంతో మనల్ని మనమే భస్మాసురుడు దీనిలాగా మనల్ని మనమే భస్మం చేసుకుంటున్నాం అజ్ఞానంతో అన్నమాట. మరి ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ పొందడానికి ఫోర్త్ ప్లేన్ అనేదే బుద్ధి తలం అనమాట. అంటే ఏంటి, దీన్నే మహర్లోకం అని కూడా అంటారు. అంటే ఇది అనాహత చక్రానికి అనుసంధానమై ఉంటుంది. దీనికి కావాల్సింది అంటే ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి ఎక్కువగా ఈ అనాహత చక్రం నుంచి మనకి అందించబడుతూ ఉంటాయి అన్నమాట. అంటే దీన్నే విజ్ఞానమయ కోసము అంటారు. బుద్ధి ఉన్న వాళ్ళే బుద్ధుళ్ళు, అందరూ బుద్ధుళ్ళుగా మారాలని పత్రిజీ చెప్పడానికి కూడా కారణం అదే. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మరిపూరకము అనేది మనకి ప్రాపంచిక జీవితానికి నిదర్శనంగా ఉంటే, అనాహతము అనేది మనకి స్పిరిచువల్ పాత్రలోకి తీసుకెళ్తుంది. మన ఇన్నర్లోకి ఇంకా డెప్త్ గా వెళ్తాం. నిన్ను నీవు తెలుసుకో అని రమణ మహర్షి చెప్పింది అదే. మొత్తం కృష్ణ భగవానుడు తన సమస్త విశ్వాన్ని తన నోటి ద్వారా తల్లికి చూపించాడని అంటే అంతా తనలోనే ఉంది అని చెప్పేసి. అంటే అంతా తనలోనే ఉందంటే మనలోనే, మన డిఎన్ఏ రూపంలోనే, మన యొక్క అణువుని ఆ పరమాణువుల రూపంలోనే లోపలే స్థితిమై ఉన్నాయి. కానీ ఇది ఒకటి మనం ఆ జాగృతం చేసుకున్నప్పుడు దానికి అజ్ఞానం అనే అంధకారంలా ఉండిపోయి వాటిని ఎప్పుడైతే మనం ఈ ధ్యానం ద్వారా ఒక కాంతివంతం చేసుకుంటామో, వెలుతురుతోటి నింపుకుంటామో, అప్పుడు చైతన్యం అవుతుందో అప్పుడు మనం వాటి యొక్క
వాటిల్ని ఎలాగ ఉపయోగించుకోవాలన్నది మనకి తెలుస్తుంది. ఆ జ్ఞానముతోటే అప్పుడు మనకి ఆ విజ్ఞానం అనేది మనకి ఆ విజ్ఞానమయ కోశం అనేది మనకి విజ్ఞానమయ కోశం అనేది చైతన్యం అయినప్పుడు మనకి అప్పుడు అర్థమవుతుందన్నమాట. ఎన్ని బుక్స్ చదివినా మనకి అప్పుడు ఆహా! ఈ బుక్‌లో అందుకే ఇది చెప్పారా? ఒక్క వాక్యం చదివినా కూడా మనకి అర్థమైపోతూ ఉంటుంది. నాకు ధ్యానంలోకొచ్చినప్పుడు మొదట్లోని ఇప్పుడు 'ఫర్ యూ' ఛానల్ వాళ్ళు ఎలాగైతే సార్ యొక్క కాన్సెప్ట్‌లు చెప్తూ ఉండేవారో పెట్టారో అలాగే నాకు స్టార్టింగ్ లో అప్పుడు 2002లో నేను స్టీల్ ప్లాంట్ లో ధ్యానం తెలిసిన ఒక 10 రోజులకే నేను ఈ ధ్యానం ఇంట్లో పెట్టాలి 40 డేస్ అని అనుకున్నప్పుడు మాస్టర్స్ ఇప్పుడులాగా ఎవరు ఉండేవారు కాదనమాట. అన్నిట్లికి మూలం భగవద్గీతే కదా అని చెప్పేసి అని ఆ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పి వచ్చిన వాళ్ళతోటి ధ్యానం చేయించాలనుకున్నప్పుడు కరెక్ట్ గా భగవద్గీత తీసేటప్పటికి నాకు నిద్ర వచ్చేసేది. కానీ మళ్ళీ వచ్చి ధ్యానం అయిపోయాక చెప్పాలి అనుకున్నప్పుడు ఏదైతే శ్లోకం నేను చెప్పాలనుకున్నానో అదే నా అంతటా నేను చెప్పగలగడం, దాని అర్థం వివరించటము జరిగేదనమాట. అంటే అది ఎక్కడుంది ఆ జ్ఞానము? మనలోనే ఉంది. ఆ విజ్ఞానమయ కోశము అనేది ధ్యానము ద్వారా అనాహత చక్రం యాక్టివేట్ అయినప్పుడు మనం ఆ లోపలికి వెళ్ళినప్పుడు మనలోనే ఉన్నటువంటి ఆ విజ్ఞానమయ కోశం అనేది జాగృతమైనప్పుడు ఆ కోశం అంటేనే ఒక సంచి. ఆ విజ్ఞానమయ సంచిలోంచి ఆ జ్ఞానం బయటికి మనకి అందించబడుతూ ఉంటుంది. ఆ విధముగా మనకి మనమే తెలుసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే ఆ విజ్ఞానమయం దానికి వెళ్ళడానికి కార్బోహైడ్రేట్స్ అనేవి అంటే ఆ కోశములోని మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఆ ఫుడ్ అనేది మనకి అందించబడినప్పుడు ఆ కోసము అనేది చైతన్యవంతముగా పనిచేస్తుంది. మనకి సైంటిఫిక్ గా డాక్టర్స్ ఈ తిండి ఈ కావాలి అవి కావాలి ఆ ఫుడ్ తీసుకోండి ఈ ఫుడ్ తీసుకోండి అని చెప్పేస్తుంటారు. కానీ స్పిరిచువాలిటీ ఇస్ నథింగ్ బట్ సైన్స్. అంటే ఆ సైన్స్ స్పిరిచువాలిటీ ఒకటే. దాన్ని మనం ఏదేది తీసుకోవడం ద్వారా ఏ విధముగా మనం ఇచ్చేయాలన్నది పత్రి సార్ తోటి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి చివరి ఆఖరికి ఆయన బాడీ వెకేట్ చేసే వరకు కూడా నాకున్న సమయంలో అంతటి ఆయన దగ్గర గడిపినప్పుడు ఆయనతోటి కలిసి ప్రయాణం చేసినప్పుడు త్రూఅవుట్ ఇండియాయే కాకుండా అదర్ కంట్రీస్ లో కూడా నేను ఆయనతో కలిసి ప్రయాణం చేసినప్పుడు ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ విధముగా ఆయన తీసుకునేవారు అన్నది నేను గమనించింది ఇదేనమాట. అంటే బయట ఫుడ్ తినకూడదు, మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ తోటే మనం తినాలి, ధ్యానులు చేసిన ఫుడ్డే తినాలి అని చెప్పేసి అని పత్రిసారి చెప్పారు అని అంటే ఎందుకు చెప్పారంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క కోశాన్ని మనము అంటే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని వెళ్ళినప్పుడు మనలో ఉన్న ఒక చక్రాలను కూడా పత్రిసారి ఎప్పుడు చెప్పేవారు కదా, కణాన్ని అణువణువున దైవం ఉంది అని చెప్పేసి అన్నారు కదా. అలాగే అణువణువున ఆ దివ్యత్వాన్ని మనం నింపుకుంటున్నప్పుడు ఆ ఒక్కొక్క కోసములోంచి ఆ జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఆ శక్తితోటి మనం ఆహారాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ శక్తి ద్వారా తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు ఏదైతే బయట టాబ్లెట్స్ రూపంలో మనకు పొందాలనుకుంటున్నామో ఆ శక్తి అంతా టాబ్లెట్లు వాడకుండానే మనమే తయారు చేసుకొని తీసుకోగలం అనమాట. ఆ విధముగా మనం తయారు చేసుకున్నటువంటి శక్తి వెళ్ళాలి అని అంటే మనం ఇక్కడ ఈ విధంగా తయారు చేసుకున్నప్పుడు మనకి ఆ విజ్ఞానమై కోసం యాక్టివేట్ అయినప్పుడు ఆ యొక్క ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది ఒక జ్ఞానం అంతా కూడా మనకి లభిస్తుంది. అప్పుడు మనకి శాకాహారంగా ఎందుకు మారాలి, అప్పటి వరకు కూడా ధ్యానం చేస్తున్నా కూడా శాకాహారులుగా మారాలంటే వాళ్ళు వెంటనే మారలేరు. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా ఆ యొక్క కోశాలు ఇంకా ఆ చైతన్యవంతం కాకపోవడం వలన ఇంకా ఎమోషన్స్ ఆ కోరికలు అన్ని ఉండటం వలన వాళ్ళు ఇంకా మాంసాహారం తీసుకోరు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి విజ్ఞానమయ కోశంలోకి వెళ్తారో ఆ బుద్ధి వికసిస్తుందో అప్పుడు వాళ్ళకేమని మనం చెప్పకుండానే వాళ్ళేమని శాకాహారులుగా మారుతారు. అందుకనే ముందు అందరి చేత ధ్యానం చేయించేవారు అనమాట పత్రిసారి. తర్వాత వాళ్ళు ఇంకా శాకాహారులుగా మారుతారని చెప్పేసాను. ముందు అందుకే ధ్యాన్ జగత్ అన్నారు, తర్వాత శాకాహార జగత్ అన్నారు, తర్వాత పిరమిడ్ జగత్ అని చెప్పేసాను అన్నారు అనమాట. పిరమిడ్ జగత్ తర్వాత శాకాహార జగత్ అంటే ధ్యానము చేస్తూ ఆ ధ్యానం తర్వాత పిరమిడ్ జగత్తులో భాగంగా పిరమిడ్ లో ధ్యానం చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఈ కోశాలు యాక్టివేట్ అవుతాయి. తర్వాత అప్పుడు వాళ్ళకి శాకాహార జగత్ పట్ల అవగాహన ఏర్పడిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఎప్పుడైతే ఈ విజ్ఞానమయ కోసం కూడా మనం దాటుతామో తర్వాత 6th ప్లేన్కి వెళ్ళినప్పుడు ఆత్మలోకం అండి, అదే తపోలోకం అనమాట. మనమంతా పిరమిడ్ మాస్టర్లు అందరం కూడా ఆ తపోలోకం నుంచి వచ్చిన వాళ్ళమే. అందుకే సత్యలోకానికి ఎవరు నాతోటి వస్తారంటే అందరం చేతులు ఎత్తేవాళ్ళం. మనం అంతా వచ్చిన వాళ్ళం తపోలోకం అనమాట. ఆ తపోలోకంలోనంటే విశుద్ధ చక్ర
అందుకే చూడండి, జాగ్రత్తగా చూసుకుంటే ఏ పిరమిడ్ మాస్టర్ చూసినా ఎవ్వరు చెప్పిన క్లాసులు ఏమీ కాకుండా చెప్పేస్తుంటారు, ఆ జ్ఞానాన్ని అందించేస్తుంటారు. అదే బయట వాళ్ళు చెప్పమంటే వాళ్ళు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎవరో రాసి ఇచ్చి చెప్తారు, అందులో ఒక ఎనర్జీ ఉండదు. మనకు ఒక 2-3 మాటలు వినేటప్పటికల్లా బోర్ కొడుతూ ఉంటుంది. కానీ అదే పిరమిడ్ మాస్టర్లు మనం చెప్తున్నప్పుడు మన నోట్లోంచి వచ్చే ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క శక్తిని మనకి చేస్తుంటుంది. అంటే ఎందుకనంటే ఆ విశుద్ధంలోంచి వచ్చేటటువంటి ఆ ఎనర్జీ, ఆ విశుద్ధ చక్రం యాక్టివేట్ అయినప్పుడు, అంటే ఒక శివుడిగా, అందుకనే ఆ విశుద్ధం అనేటప్పుడు సిక్స్త్ ప్లేన్ అనమాట. అంటే ఏంటి అది? అనుపాదక తలం అని కూడా అంటారనమాట, తపోలోకం అనమాట. ఆ తపోలోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక విష్ణుమూర్తి. తపోలోకంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే మామూలుగా మనకి అది దేని నుంచి యాక్టివేట్ అవుతుందంటే ఆజ్ఞా చక్రం తోటి యాక్టివేట్ అవుతుంది. మనకి ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయినప్పుడు సిక్స్త్ ప్లేన్ లో, ఆ తపోలోకంలో ఉన్నప్పుడు మనం ఆ యొక్క మిగతా దేవుళ్ళందరినీ కూడా మనం దర్శించగలుగుతాం. అంటే ఫిఫ్త్ ప్లేన్ లోని ఆత్మలోకంలో ఉన్నప్పుడు మనకి ఆనందమయ కోసం అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. అది విశుద్ధానికి సంబంధించింది. ఆ శివుడు, బుద్ధుడు, గణేష్ వీళ్ళంతా కూడా దానికి ప్రతీకగా ఉంటారు. ఆ శక్తి మన మాటల ద్వారా వచ్చినప్పుడు ఒక్కొక్క శబ్దము కూడా, ఒక్కొక్క అక్షరము కూడా ఒక చైతన్య శక్తిని క్రియేట్ చేసినప్పుడు మనల్ని మనం యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా అది విన్న వాళ్ళు కూడా ఎనర్జీని పొందుతూ ఉంటారు. దానికి ఎక్కువగా ఆ ఫిఫ్త్ ప్లేన్ లో ఆ విశుద్ధానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ఆహార రూపంలో ఏంటి వస్తాయంటే ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత మన నేచురల్ ఆయిల్స్, సీడ్స్, నట్స్, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల ఆ శక్తిని మనం పొందగలుగుతాం. పత్రి సార్ ఒక సంవత్సరం అంతా ఓన్లీ కాజు నట్స్ తిని ఉన్నారండి. అంటే ఆయన అప్పుడు ఫిఫ్త్ ప్లేన్ లోని ఆత్మలోకంలో అనుసంధానం అయి ఉన్నప్పుడు ఒక సంవత్సరం అంతా ఓన్లీ కాజు నట్స్ తీసుకొని తినేసి ఉన్నారు అని అంటే ఆ శక్తిని ఆయన ఆ లోకంలోంచి తీసుకొని అంటే ఆ యొక్క విశుద్ధాన్ని యాక్టివేట్ చేసుకోవటానికి ఆయన ఆ విధంగా ఆ యొక్క ఎనర్జీ తోటి అనుసంధానం అవడానికి అటువంటి ఫుడ్స్ తీసుకోగలిగారని చెప్పేసి. తర్వాత సిక్స్త్ ప్లేన్ నే అనుపాదక లోకం అంటారు, అదే తపోలోకం అన్నమాట. అదే విశ్వమయ కోసం అంటారు. ఆ సిక్స్త్ ప్లేన్ లో ఉన్నటువంటి దీన్నే తపోలోకమే మనకి విశ్వమయ కోసము. ఆ ఆనందమయ కోసం అయిపోయాక వచ్చిందే విశ్వమయ కోసం అన్నమాట. ఇది ఆజ్ఞా చక్రం తోటి అనుసంధానమై ఉంటుంది. ఇక్కడ విశ్వమయ కోసం తపోలోకంలో ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ ఎలా ఉంటుందంటే ఒక నీతి నియమాలన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి, మోరల్ వాల్యూస్ ఇవన్నీ. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు అనమాట, సంస్కారం అనేది పత్రి సార్ దగ్గర నుంచే నేర్చుకోవాలని. అంటే ధ్యానం అనేది బుద్ధుడి దగ్గర నుంచి నేర్చుకుంటే, జ్ఞానం అనేది ఓషో దగ్గర నుంచి తెలుసుకుంటే, సంస్కారం అనేది పత్రిజీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అని. ఎందుకనంటే ఆ తపోలోకం నుంచి వచ్చాం కాబట్టి మనం అంతా కూడా ఆ తపోలోకంలోనే ఎప్పుడు కూడా నీతి నియమాలు ఇవన్నీ కూడా అక్కడే వస్తాయన్నమాట. అంటే ఏంటి? కార్యకారణ సంబంధ సిద్ధాంతం కావచ్చు, సమయ సిద్ధాంతం కావచ్చు, అయస్కాంత సిద్ధాంతం కావచ్చు, ఆకర్షణ సిద్ధాంతం కావచ్చు, గురుత్వాకర్షణ సిద్ధాంతం కావచ్చు, కాంతి సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ మనకి న్యూ ఏజ్ నాలెడ్జ్ అంతా కూడా తపోలోకం నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక సంస్కారాలు అన్నమాట. ఈ సంస్కారాలన్నీ కూడా ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఈ జ్ఞానం అంతా మనకి అందించిన మార్గదర్శకులు ఎవరు? మన పత్రిజీ. అందుకే ఆయన దగ్గర నుంచి అది తెలుసుకోవాలని చెప్పేసి అని ఆయన చెప్తూ ఉండారు. అంటే సిక్స్త్ ప్లేన్ లో మనకు అనుసంధానం అయినప్పుడు, మన యొక్క ఆజ్ఞా చక్రము మనకి ఇదైనప్పుడు, మనమేమో ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలిగినప్పుడు మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని మనం తగ్గించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనము పెంపొందించగలము. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాన్ని కూడా దాటి మనం వెళ్తామో సెవెంత్ ప్లేన్ ఆది తలం అన్నమాట. అదే దాన్నే తోరస్ అని కూడా అంటారు. అదే సత్యలోకం అన్నమాట. అదే నిర్వాణమయ కోసము. నిర్వాణమయ కోసం బుద్ధుడు భగవాన్లందరూ కూడా మరి నిర్వాణం అయిపోయారని చెప్పేసానంట. నిర్వాణం అని చెప్పేసాను అంటే ఏంటి? వాళ్ళు ఒక దేవతలుగా మారారు. సెవెంత్ ప్లేన్ అంటే వాళ్ళంతా కూడా నిర్మాణమయ కోశంలోకి వెళ్ళిపోయారు. అంటే ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ సహస్రార తోటి మనం కనెక్ట్ అవుతామో, అదే సహస్రార చక్రం అన్నమాట. దాంతో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అప్పుడు ఆల్ ఈజ్ ఓకే అని చెప్పేసి అనే స్థితికి వెళ్తామంటే అంతా ఓకే, అంతా ఓకే, ఏది కూడా నో జడ్జిమెంట్,
నో కామెంట్, నో జడ్జిమెంట్ అనే స్థితికి మనం వెళ్తాం అనమాట. ఆల్ ఈజ్ ఓకే అంటే 100% మేనిఫెస్టేషన్ లోకి వెళ్తాము. ఇప్పుడు ఫర్ యూ ఛానల్ వాళ్ళు అనుకున్నారు పెట్టాలని, ఛానల్ పెట్టాక ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను ఘంటాపదంగా చెప్పగలను వాళ్ళ మేనిఫెస్టేషన్ 100% కి వెళ్తుంది అని చెప్పేసి. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే మాస్టర్స్ ని బట్టి కావచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే టాపిక్స్ ని బట్టి కావచ్చు, స్టార్టింగే పత్రిజీ అందించిన ఒక ధ్యానాన్ని పెట్టడం కావచ్చు, ఏదైనా సరే ఒక్కొక్క అడుగు వేసుకొని వెళ్ళినప్పుడు ఆ సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు ఆల్ ఈజ్ ఓకే అని ఒక దీనికి వెళ్ళినప్పుడు చూడండి, ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ దానికి ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ కాలేజీలో అయితే చాలా బాగుంటుంది, ఈ స్కూల్లో అయితే చాలా బాగుంటుంది టీచింగ్ అని చెప్పేసి అని అనుకుంటున్నప్పుడు ఈ ధ్యానం కోసం తహతహలాడే వాళ్ళకి కావచ్చు, ఈ జ్ఞానం కోసం తహతహలాడే వాళ్ళకి కావచ్చు, పలానా ఛానల్లో మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది, పలానా దీంట్లో బాగుంటుంది అని చెప్పేసి అని అనుకున్నప్పుడు వెతుక్కుంటూ వెళ్ళగలిగేటటువంటి ఒక దీన్ని మనము ప్లాట్ఫామ్ ని మనం అందించగలుగుతాం అన్నమాట. అది అప్పుడు అది ఎప్పుడు వస్తుందంటే ఆల్ ఈజ్ వెల్ అనే ఒక దీనికంటే 100% మేనిఫెస్టేషన్ దీంట్లోకి మనం వెళ్ళగలిగినప్పుడు ఆ యొక్క శక్తి అనేది మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. అంటే అప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం అంటే దాన్నే మనము సర్వభూతాలలో సంచరిస్తున్నటువంటి శక్తి అంతా అందరిలోని ఉంది. అందరిలోని ఉన్నటువంటి ఆ శక్తినే మనము అందరికీ తెలియచెప్పాలి ఒక జ్ఞానం రూపంలోని. ఆ శక్తి ఒక ఆలోచన రూపంలోని ఉద్భవిస్తుంది. దాన్ని అందరికీ తెలియచెప్పటమే మన ధర్మము, అదే సేవ అనుకునే ఒక స్థితికి మనం వెళ్ళగలిగినప్పుడు 100% మేనిఫెస్టేషన్ స్టేజ్కి మనం వెళ్ళగలుగుతాము. అదే సహస్రార స్థితి అన్నమాట. ఆ సహస్రార స్థితియే నిర్వాణమై కోసం అన్నమాట. అటువంటి దీనికి వెళ్ళినప్పుడు ఈ అంతా కూడా మొత్తం ఈ కోశాలు కావచ్చు, ఈ చక్రాలు కావచ్చు, ఈ యొక్క స్థితి కావచ్చు, అంతా ఎక్కడుందండి? మన లోపలే అణువులు పరమాణువుల రూపంలోని నాడుల రూపంలోని ఉంది. అందుకే నాడీ మండల శుద్ధి గావించుకోవాలి అని చెప్పేసానంటే ఈ జ్ఞానం మనకి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్టెప్ దాటుకొని వెళ్ళినప్పుడు పూర్వకాలంలోని మనం చదువుకునే వాళ్ళం. ఏడు రా చేపల కథ అంటే ఆ, ఏడు చేపల కథ, చేప చేప చీమ కథ గుర్తు ఇప్పుడు సరిగా. అంటే అన్నింటికి కారణము వాళ్ళు వీళ్ళు రాజకుమారులు ఎందుకు ఇచ్చేసారంటే చేప ఎండలేదు, ఎందుకు ఎండలేదు అంటే ఇలా చివరికి వచ్చాడు కదా, చీమ నా పుట్టలో వేలు పెడితే ఎందుకు కుట్టను అన్నట్టుగా ఆ పుట్ట అంటేనే మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ అన్నమాట. అప్పుడు మనకి ఎప్పుడంటే కార్యకారణ సంబంధాలు ప్రతిదీ పైన జరిగినవన్నీ కూడా కార్యకారణ సంబంధాలే. ఒకరికొకరికి దానికి కారణం అది, దానికి కారణం అనుకోండి. కానీ అసలు సత్యం ఏమిటంటే ఆ పరమార్థం ఏంటంటే మనం జాగృతం అవ్వాల్సిన సమయం వచ్చింది కాబట్టి పైన ఇంత కథ నడిచింది అనమాట. ఆ కథ ద్వారా మనకి లభించేటటువంటి ఆధ్యాత్మికంగా మనం తెలుసుకుంటే మనకి ఆ జ్ఞానం వస్తుంది. అంటే ఏదైనా ఒక కారణం జరిగింది అంటే దాని లోపల ఏదో కార్యం ఉంటుంది. కార్యం లేకుండా ఏ కారణము లేకుండా ఏ కార్యము జరగదు అనేటువంటి ఒక జ్ఞానం మనకు వచ్చినప్పుడు ఆ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మన అణువుల నుంచి, మన పరమాణువుల నుంచి, మన నాడీ మండల దీంట్లోంచి వస్తుంది. అదే ఆ 12 DNA అని చెప్పేసి అని చెప్పడం. అది మనకి దాన్ని జాగృతం చేసుకోవాలంటే మన అణువుని కూడా ఆ యొక్క జ్ఞానంతో మనం నింపుకున్నప్పుడు దాన్ని మనం జాగృతి చేసుకుంటామో, ఎప్పుడైతే ఆ విధంగా మనం జాగృతి కాగలుగుతామో అప్పుడు అంతా రామమయము, జగమంతా రామమయము అని చెప్పేసి అని అన్నట్టుగా అండాండము బ్రహ్మాండము ఆ పాటలోనే ఉంది మొత్తం సారం అంతా కూడా అనమాట. నదీ నదాలు ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా మనకి ఆ జ్ఞానం అంతా ప్రతి ఒక్కరి నుంచి తెలుసుకోవచ్చు అని చెప్పేసి రామ అంటేనే ఆనందం అని పత్రి సార్ చెప్పేవారు. అటువంటి ఆనందమయ జీవితాన్ని మనం జీవించగలము ఎప్పుడంటే మనల్ని మనం తెలుసుకొని మనలో ఉన్నటువంటి ఈ అణువునటువంటి ఈ యొక్క శక్తిని మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని మనం కరిగించుకున్నప్పుడు అప్పుడు మనం ఏమైనా ఆనందమయమో ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క పత్రిజీ కలలుగన్నటువంటి రామరాజ్యం కావచ్చు, ఆ విశ్వాత్మ సృష్టికర్త కలలుగన్నటువంటి ఆ భూమిని పరిరక్షించుకునే క్రమంలో ఈ భూమి పైన మనము భూదేవికి మన భూదేవి మనకి ఏమి ఇచ్చిందని కాకుండా మనము భూదేవికి ఏమి ఇవ్వగలము అని చెప్పేసి ఒక ఆలోచనతోటి మనం ఎప్పుడైతే తెలుసుకున్న సత్యాన్ని ఆచరిస్తూ ఒక ఆచారులుగా ఎదుగుతామో అప్పుడు మనముకి ఆ ఉన్నత లోకవాసుల యొక్క గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. ప్రతి భగవంతుడు మన వెనకాతలే ఉండి మనల్ని నడిపిస్తాడని నాకు ఈ అనువంత జ్ఞానాన్ని
అందించేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ దంపతులు సతీష్ గారికి, మేడంకి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి, జూమ్ సెషన్ లో వాళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.